Hello IT family, welcome to my YouTube channel Made with Love. సో ఇవాళ మన టాపిక్ వచ్చి ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి కదా. సో వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో ఫస్ట్ అయితే OHP షీట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను స్టిక్కర్స్ తీసుకున్నాను అనమాట. ఈ స్టిక్కర్స్ అనేది నాకు డిమార్ట్లో చూశాను. సో బాగున్నాయి కదా, యూజ్ అవుతాయని తీసుకున్నాను. సో 25 రూపీస్ ఏమో పడింది. సో చాలా యూస్ఫుల్ అనమాట, మనకు స్టేషనరీ ఐటమ్స్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఈ OHP షీట్ పైన నేను డ్రా చేసుకున్నాను అనమాట, ఒక సర్కిల్ షేప్లో. సో మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ డ్రా చేసుకోండి. సో మధ్యలో అయితే నేను రెడ్ కలర్ పెట్టుకున్నాను కదా. సో నేను రెడ్ అనుకుంటున్నా. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి మ్యాచింగ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే నేను స్టోన్ చైన్ తీసుకున్నా. స్టోన్ చైన్ దగ్గర నేను వైట్ స్టోన్ చైన్ తీసుకున్నా. సో చాలా బాగుంటుందని. గోల్డ్ కూడా ఉంటుంది మనకి. గోల్డ్ మనకి శారీలో మ్యాచింగ్, డ్రెస్ మ్యాచింగ్కి తీసుకోండి మీకు ఏదైతే అది. సో నెక్స్ట్ ఇక్కడ మంచిగా స్టిక్ చేసుకున్నాక నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఇప్పుడు మనకు అది రౌండ్ ఉంది కదా, అవుట్లైన్ అది కనిపించకుండా దానిపైన నేను ఇప్పుడు డ్రాప్ షేప్ పెడుతున్నాను. సో డ్రాప్ షేప్ కొంచెం నీట్గా అటాచ్ చేసుకోవాలి, దగ్గర దగ్గర పెట్టండి, గ్యాప్ రాకుండా. నెక్స్ట్ ఇప్పుడు పైన లేయర్ అయిపోయింది కాబట్టి కిందది ఎట్లా చేయాలంటే నెక్స్ట్ సేమ్ OHP షీట్ తీసుకొని మధ్యలో రెడ్ కలర్ పెట్టేసి రెడ్ కలర్ తర్వాత సర్కిల్ షేప్ కుందన్స్ పెట్టేసి నెక్స్ట్ లేయర్ వచ్చేసి స్టోన్ చైన్స్. ఇందాక వైట్ తీసుకున్నా కాబట్టి వైట్ స్టోన్ చైన్ మళ్ళీ సో పెట్టేసుకొని మంచిగా ఫిల్ చేసుకొని దగ్గరికి అనుకోండి, సెట్ చేసుకోండి. సో ప్రాపర్గా సెట్ అయితే మనకు అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. సో నెక్స్ట్ లైన్ వచ్చేసి మనం ఏం పెట్టుకోవాలంటే డ్రాప్ షేప్ కుందన్స్ సేమ్ ఇందాక పెట్టుకున్న ప్యాటర్నే, బట్ జస్ట్ ఏం ఎక్స్ట్రా యాడ్ అయింది అక్కడ అంటే సర్కిల్ షేప్ కుందన్స్ యాడ్ అయినాయి అంతే, మిగతా అంతే సేమ్ అనమాట. సో డ్రాప్ షేప్ కుందన్స్ దగ్గరికి స్టిక్ చేసుకోండి నీట్గా, కొంచెం ఓపిక్గా. సో నెక్స్ట్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా స్టిక్ చేసుకోండి కొంచెం దగ్గరికి. అండ్ వాటిని డ్రై అవ్వడానికి కొద్దిగా టైం ఇవ్వండి, హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదంతా కట్ చేయండి. సో అప్పుడే పేస్ట్ చేయగానే కట్ చేస్తే ఏమవుతుందని కుందన్స్ అనేవి కదులుతాయి, షేప్ అనేది పోతుంది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి హుక్ ఉంటుంది కదా వెనకాల, దాన్ని అటాచ్ చేశాను. నెక్స్ట్ ఈ రెండింటిని జాయిన్ చేయడానికి జ్యువెలరీ మేకింగ్లో ఒక స్టిక్ ఉంటుంది టైప్, దాని నేమ్ నాకు తెలియదు కరెక్ట్గా. సో దాన్ని యూజ్ చేసి నేను ఈ రెండింటిని జాయిన్ చేసిన. మీ దగ్గర ఉంటే టిష్యూతో కూడా మనము వెనకాల నుంచి ఇంకొక లేయర్ వేసుకోవచ్చు. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.